ప్రభువుని మానవ మాతృడిగానే చూచారు తప్ప ప్రభువుని విశ్వసించి అతడు దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి అతడు జీవమై ఉన్నాడు, అతడు మనకు జీవాన్ని ఇవ్వగలడు, అతడు తన శరీర రక్తాల ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించగలడు అని ప్రజలు విశ్వసించడానికి ముందుకు రాలేదు. అసలు ప్రభు మాటలను, ప్రభుని వాళ్ళు విశ్వసించకపోవడమే వాళ్ళు ప్రభు చెప్పినటువంటి ఈ దివ్య సత్ప్రసాదము, ప్రభు శరీర రక్తాలనే ఈ విందు గురించి వాళ్ళు అర్థం చేసుకోకపోవడానికి కారణము. కాబట్టి మనం ప్రభుని విశ్వసించినట్లయితే ప్రభు మాటలను విశ్వసిస్తాము, ప్రభుని మాటలను విశ్వసించినట్లయితే తప్పకుండా ప్రభు శరీర రక్తాలని ఆ విందును భుజించగలుగుతాము. ఈ విశ్వాసం ద్వారా మనము ఈ విందు ద్వారా నిత్య జీవానికి మనము నడపగలుగుతాము. ఇదే సత్యము. అందుకే తనను ప్రశ్నిస్తున్నటువంటి